ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, కాంగ్రెస్ వచ్చింది. కేసీఆర్ 2 సార్లు ఏలినాడు. తర్వాత ఇప్పుడు తెలంగాణ గురించి ఏమని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్తాడు, వెళ్తారా? వెళ్తాడు. ఎలా వెళ్తారు? ఎలా ఆయన చెప్పిన హామీలన్నీ ఆయన ఇస్తారు, తీస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చాడు, ఏమి నెరవేర్చలేదా? పల్లెలను పట్టించుకోవాలా, సిటీని పట్టించుకోవడం. ఇప్పుడు కేసీఆర్ వల్ల ఏం డెవలప్ అయిందంటావు? సిటీ డెవలప్ అయింది, ఐటీ. కాకపోతే కెమెరా కనిపించలే కదా టీవీ. బీఆర్ఎస్ అంత డెవలప్ ఉండదు. ఏం డెవలప్ కావాలంటే మాది ఏపీ, నాది ఏపీనే. కాకపోతే మేము బీఆర్ఎస్ వెళ్తుంది అనుకున్నాం. ఇప్పుడు నీ తెలంగాణ గురించి అడుగుతాను, మన ఏపీ గురించి అడుగుతాను, రెండు అడుగుతాను. సరే, ఇప్పుడు తెలంగాణ ఏం డెవలప్ కావాలనుకుంటున్నాను? అంటే ఆల్రెడీ డెవలప్ అయింది, డెవలప్ చేసేదాన్ని ఇంకా డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నాడు, కేటీఆర్ అలాగే చేసే అంత ఎవరు లేరు ఇక్కడ. అది ఒక మైనస్ పాయింట్. ఇప్పుడు కేసీఆర్ ఇంత డెవలప్ చేసినాడు, కానీ మళ్ళీ ఎందుకైనా రీచ్ కాలేకపోయినాడు? అంటే పల్లెల్లో ఏం డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా ఏమైతే సిటీలో డెవలప్ చేసినాడు కానీ పల్లెల్లో వాళ్ళకి ఏం డెవలప్ చేయలేదు, అందువల్లే ఓడిపోయాడు అనుకుంటాం మేము. అందువల్లే ఓడిపోయినాడు.